నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గుంటూరు జిల్లా సత్తెనపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న బాలికలను మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రిగా నిజామాబాద్ లో పర్యటించి అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లను మరియు నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 8వ నిజాం పాలిస్తున్నాడని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఒక కేసు నిమిత్తం ఆయన బెంగళూరు వెళ్తూ మాట్లాడారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా జైలుకు పంపినా భయపడేది లేదని అన్నారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాల్లో గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీ పరిధి రాచకీలం గ్రామంలో కొద్ది రోజుల నుంచి తీవ్ర మలేరియా జ్వరంతో బాధపడుతున్న సూకూరు సింహాచలాన్ని కుటుంబీకులు డోలి కట్టి రాచకీలం నుండి సుమారు 8 కిలోమీటర్లు బల్లగురు వరకు మోసుకెళ్లి అక్కడి నుండి దేవరపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఉన్న మస్తాన్వల్లి దర్గాలో ఎమ్మెల్యే నవాబ్ బాషా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఖాజాకు చిట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజాతో కలిసి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. 5, 7వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించేందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ కు ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ ను హిందూ సేవా సమితి సభ్యులు అడ్డుకున్నారు. కంచికర్ల పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులకు అప్పజెప్పారు. వైఎస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమకారులు సమరభేరి మోగించారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్టీల్ సిటీలో ప్లాంట్ సాక్షిగా ప్రతినబూనారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకుంటుందని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసిన కామెంట్లపై స్పందించారు. టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఫైర్ అయ్యారు. ఎంతో మంది ప్రతిపక్ష నాయకులతో ఒకానొక దశలో విమర్శించుకున్నాం తప్ప నూజివీడు చరిత్రలో ఒకరినొకరు చంపుకుంటాం, చీటీలు చింపుతామన్న సంస్కృతి ఎక్కడా లేదని అన్నారు. వ్యవసాయ శాఖపై అవగాహన లేకుండా పిచ్చి రాతలు రాస్తున్నారని, టీడీపీ హయాంలో వ్యవసాయం, ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం ఎలా ఉందో చూడండి అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం కరువు విలయతాండవం ఆడిందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీ సహకారంతో బంగారు షాపుల్లో ఆన్లైన్లో వ్యాపారులను మోసం చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ స్రవంతి తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి శారదాపీఠంలో మాజీ రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడంకు చేదు అనుభవం ఎదురైంది. వైవి సుబ్బారెడ్డి వెంట వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పాయకరావుపేట పడలవాణి లక్ష్మీపురం గ్రామానికి చెందిన అయినవల్లి సాయి లక్ష్మి జగనన్న ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంటి స్థలం నిమిత్తం వీఆర్ఓ భాస్కర్ నాయుడిని అడగగా వీఆర్ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ వారి బంధువులు వీఆర్ఓకి దేహశుద్ధి చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణంలో తెల్లవారుజామునే బార్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలకు దారితీస్తోంది. బార్ షాప్ యజమాని ఎక్సైజ్ అధికారులను ప్రసన్నం చేసుకోవడం వల్లే ఈ బార్ షాపు మద్యం అమ్మకాల దందా కోడి కూయక ముందే నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్పతో పాటు వసుధ ఫార్మా మరో 2 రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఐటీ అధికారులు ఏకకాలంలో 50 వేర్వేరు బృందాలుగా ఈ తనిఖీలు నిర్వహించారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తాను పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేక కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అభివృద్ధి పేరుతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతి ద్వారా 283 ఎకరాల
మూడసర లోవా పార్క్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దని తెలుగుదేశం పార్టీ విశాఖ నగరంలోని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర ఆ పార్టీ నేతలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.